తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొల్ల కురుమల గొర్రెల పంపిణీ పథకం ఖమ్మం జిల్లాలో ఆచరణకు నోచుకోవడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. గొల్ల కురుమలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామంటున్న ఖమ్మం జిల్లా కురుమల యాదవుల నేతలతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గొల్ల కురుమల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గొర్రెల పంపిణీ పథకం ఈరోజు ఆచరణయోగ్యం కావడం లేదు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి గొర్రెల పంపిణీకి సంబంధించిన అంశంలో ప్రభుత్వం వెనుకడుగేస్తున్నటువంటి నేపథ్యంలో, వచ్చే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆందోళన చెందుతున్నటువంటి గొల్ల కురుమలు ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. అసలు ఆందోళన ఎందుకు చేపట్టారు, దేనికోసం చేపట్టారు, ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారని చెప్పేసి ఈరోజు మనతో పాటు గొల్ల కురుమలకు సంబంధించినటువంటి నాయకత్వం, ఈరోజు జిఎంపీఎస్ నాయకత్వం మనతో పాటు ఉంది. మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఆందోళన దేనికోసం చేపట్టారు? తెలంగాణలో ఉన్నటువంటి గొర్రె కాపర్లందరికీ, గొల్ల కురుమలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ పగడ్బందీగా అమలు జరపాల్సిన అవసరం ఉంది. ఆనాడు 18 సంవత్సరాలు దాటిన ప్రతి గొల్ల కురుమలకు ఒక యూనిట్ గొర్రెలు కొనిస్తారని చెప్పి 1,33,000 రూపాయలు దాని యూనిట్ కాస్ట్గా నిర్ణయించి ఆనాడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లబ్ధిదారులను లెక్కేసినట్టయితే 7,50,64,84,000 మందికి లబ్ధిదారులుగా తేల్చారు. వాళ్ళందరూ ఏ గ్రూపులుగా నిర్ణయించి ఏ గ్రూపుల వారికి మొదలు ఇస్తామని చెప్పించారు. 7,50,000 మందికి ఇచ్చారు. కానీ మిగతా ఉన్నటువంటి 3 లక్షల మందికి నేటికి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది. అంతేకాదు మిగతా తెలంగాణలో అనుసరిస్తున్న విధానం మా పట్ల అనుసరించట్లేదు, మోసపూరితమైనటువంటి విధానం అనుసరిస్తూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకి 1,00,000 రూపాయలు, బీసీ వృత్తిదారులందరికీ 1,00,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, గొర్రె కాపర్లో మాత్రం ₹1 కూడా మొత్తం 33,000 రూపాయలు మాతో కట్టించి డీడీ మొదలు, ఆ తర్వాత ఇప్పుడు 44,000 రూపాయలు యూనిట్ కాస్ట్గా డీడీలు కట్టించమని చెప్తా ఉన్నది. అనేక వేల మంది కట్టారు. కానీ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ, డీడీలు కట్టిన వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం, దళితులకు 10 లక్షలు మొత్తం పూర్తి సబ్సిడీతో ఇచ్చిన ప్రభుత్వం, బీసీలకు మైనార్టీలకు పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం, గొర్రె కాపర్లో మాత్రం మోసం చేస్తూ ఉంది. డీడీలు తీసుకున్నది. కాబట్టి వాళ్ళు మేము అంటున్నాం, మిగతా వారి పట్ల ఏ విధానం అనుసరించిందో గొర్రె కాపర్ల పట్ల అదే విధానం అనుసరించి నగదు బదిలీ ద్వారా యూనిట్ కాస్ట్ 1,75,000 రూపాయలు బ్యాంకులో అకౌంట్లో వేయాలని, మేము కట్టినటువంటి డీడీలు వాపసు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ కలెక్టర్ ఆఫీసును ముట్టడించడం కోసం వచ్చాం. దీని ఫలితంగా ఇప్పుడు రాకపోతే ఈ మొత్తం పోరాటం రాబోయేటువంటి ఎన్నికల్లో సైతం మొత్తం తెలంగాణలో ఎన్నికలు ఒక పక్క జరుగుతూ ఉంటే మా గొర్రెల కోసం పోరాటం మరొక పక్క చేస్తూ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సంగతి, చెప్పినటువంటి వాగ్దానం అమలు జరిపేదాకా పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి సార్, ఖమ్మం జిల్లాకు సంబంధించి మొత్తం ఎన్ని యూనిట్లు మంజూరు చేసింది, ఆ యూనిట్లు డీడీలు ఎంతమంది తీశారు, ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత శాంక్షన్ చేసింది? సోదరులారా, ఖమ్మం జిల్లాలో 10,500 మంది కట్టారు. 10,500 డీడీలు కట్టారు. ఆ డీడీలు కట్టిన వాళ్ళకి 730 మందికి ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇవి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఈ ధర్నా పెట్టినాం. మా డీడీలు మాకు వాపస్ చేయండి, లేకపోతే మా అకౌంట్లో 1,75,000 అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ 1,75,000 మా అకౌంట్లో కొట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ ధర్నా చేస్తున్నాం. రైట్. మనతో పాటు యువకుడుగా దాదాపు ఉన్నత చదువు చదివి కూడా వృత్తిపరమైనటువంటి జీవన ఉపాధి కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ ధర్నాకి ఎందుకోసం వచ్చారు? మేము ప్రధానంగా డీడీలు కట్టి 15 నెలల పైన దాటింది, ఇంతవరకు కూడా మాకు గొర్రెల పంపిణీ చేయలేదు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఈరోజు మేము యువకులంగా, నిరుద్యోగులంగా, ఒకవైపు ఉద్యోగాలు రాక కేసీఆర్ ఇస్తాన్న ఇంటికి ఒక ఉద్యోగం హామీ కూడా ఈరోజు అమలు చేయడం ఫలితంగా చాలామంది గొల్ల కురుమల యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు నగదు బదిలీ ద్వారా మాకు డబ్బులే మా అకౌంట్కి కొట్టినట్టయితే మేము నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళం కూడా మేము ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని ఖచ్చితంగా ఈరోజు అంటే గొల్ల వాళ్ళు గొర్రెలేక వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు జనరేషన్ కూడా గొర్రెలే కాయాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ చెప్తా ఉన్నాడు అనేది మాకు అనుమానం వ్యక్తం అవుతుంది. కాబట్టి నగదు బదిలీ చేస్తే మేమంతా వ్యాపారాలు పెట్టుకొని ఖచ్చితంగా మేము ఆర్థికంగా అభివృద్ధి అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
రైట్, మనతో పాటు మరో నేత ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ధర్నా డిమాండ్ ఏంటి? డీడీ ఎంత తీశారు? అసలు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఏమంటున్నారు? ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 11,000 మంది డీడీలు కట్టి 15 నెలలైంది. వాళ్ళకి దాంట్లోనే 700 మందికి గాను మాకు గొర్రెలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కలెక్టర్ గారి దగ్గర పోయినా, జేడీ గారి దగ్గర పోయినా కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు, ఏం చెప్పట్లేదు, ఏం ఆవియట్లేదు. కాబట్టి ఈరోజు మేము కుర్మ యాదవులు అందరూ కలిసి మేము డీడీలో కట్టిన వాళ్ళం కొంచెం ఆందోళన చేయడానికి కలెక్టరేట్ ముట్టడికే వచ్చేసాం. రైట్, మీరు చెప్పండి సార్, డీడీలకు సంబంధించి ఎంత తీశారు? ఎప్పటి నుంచి గొర్రెలకు సంబంధించి పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది? ఎందుకు పంపిణీ చేయట్లేదు అనుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రతి మనిషి 46,700 రూపాయలు డీడీ తీశారు. ఇప్పుడు దాదాపుగా 16 నెలల కాలం గడుస్తుంది. ఇది ప్రభుత్వానికి పరాశకం అన్నట్టుగా ఉంది. గొల్ల కురుమలతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా బతికి బట్టగట్టినటువంటి సందర్భాలు లేవు. భవిష్యత్తులో వాళ్లకు, మంత్రివర్గాలకు, శాసనసభ్యులకు అనుకూలమైనటువంటి గొల్ల కురుమలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని కనుక నిర్లక్ష్యం కనుక చేస్తే ఈ ధర్నాకే పరిమితం కాదు. భవిష్యత్తులో గ్రామాలలో అక్కడ ఎన్నికల ముందు వచ్చేటప్పుడు వచ్చినాక గ్రామాలలో కూడా తిరగని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి గొల్ల కురుమలకు కట్టినటువంటి డీడీలు వాపసు ఇచ్చి, దళిత బంధు, బీసీ బంధుకు కనుక ఎలాంటి డీడీలు తీయకుండా వాళ్లకు పథకాలు అమలు చేస్తున్నారో ఈ కట్టిన డీడీలు రిటర్న్ వాపసు ఇచ్చి 1,75,000 రూపాయలు వాళ్ళ నగదుగా వాళ్ళ బ్యాంకులో వేసినట్లయితే మాత్రమే ఈ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది. లేకపోతే చాలా ప్రమాదకరమైన గంటికలు మోగుతాయి అనేది మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. రైట్, ఇది ఓరడగా ఖమ్మంకి సంబంధించి గొల్ల కురుమల అభిప్రాయం. ఖమ్మం జిల్లాలో దాదాపు 21 మండలాల నుంచి దరఖాస్తులు చేసుకొని ఇప్పటికే 46,000 రూపాయల పైగా డీడీలు తీసి కూడా 16 నెలలుగా వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దళిత బంధు, రైతు బంధు ఏదైతే డీడీలు లేకుండా ఇచ్చారో, గొల్ల కురుమల విషయంలో మాత్రం ప్రభుత్వం డీడీలు తీపిచ్చి కూడా వెయిట్ చేయించడం అనేది ఈ సాత్సర్యం సరైంది కాదు. ప్రభుత్వం గొల్ల కురుమల పట్ల నిర్లక్ష్యం విడనాడి తక్షణమే తమ యొక్క డిమాండ్ని పరిష్కరించి నగదు బదిలీని తక్షణమే చేపట్టి గొల్ల కురుమలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నారు. ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహిస్తే రానున్నటువంటి ఎన్నికల్లో గొల్ల కురుమల సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఖమ్మంలో కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా మ్యాన్ నరేష్తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా నుండి.